మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లు ఉండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేశారా? ఎస్. సబ్స్క్రైబ్ చేశారా? ఎస్. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అసలు నిజం అనేది తెలుస్తుంది. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అయ్యింది, మరింత మంది జీవితాలు బాగుపడతాయి, వాళ్ళకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ఈ వీడియో మరింత మందికి ఎక్కువగా రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎవరు రైటు, ఎవరు రాంగు, ఎవరు తప్పు చేశారు అన్న దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కరీంనగర్లో ఒక ఆడ మనిషి, ఒక 30 ఏళ్ళు ఉంటాయేమో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ భర్తతో ఒక అసభ్యకరమైనటువంటి పని చేసిందండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కొంతమంది పరిచయం అయితే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఆ ఇల్లీగల్ రిలేషన్షిప్ సంబంధించిన వీడియోలతో వాళ్ళని భయపెట్టి లక్షలు దోచుకొని సొంత ఇల్లు, సొంత కారు కొనుక్కున్నారంట. ఇది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మనుషుల్ని బెదిరించి వాళ్ళతో గడిపినటువంటి ఆ వీడియోస్ని బెదిరించి ఆ వీడియోస్తో సొంత ఇల్లు, సొంత కారు కొనుక్కున్నారంట ఈ భార్యాభర్తలు. వీళ్ళిద్దరు కలిసి చేశారంట. అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో రీల్స్ చేయటం, ఆ రీల్స్ ద్వారా పరిచయం అవుతారు కదా. తెలుసుగా, ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు యాడ్ చేస్తారు. ఫిల్టర్లు యాడ్ చేస్తే మీరు ఎలాగున్నా కానీ చాలా అందంగా ఐశ్వర్యరాయ్లా కనిపిస్తారనమాట. తెలుసా మీకు ఆ విషయం? ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమంది తెలుసండి? ఇన్స్టాగ్రాము వాటిలో రీల్స్లో ఫిల్టర్స్ ఉంటాయి. నల్లగా ఉన్న మిమ్మల్ని తెల్లగా చూపించవచ్చు. అలాంటి ఫిల్టర్స్ వల్ల మనుషులు పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసుకొని, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని అట్రాక్ట్ చేసి వాళ్ళతో ప్రైవేట్గా గడిపినటువంటి టైంలో వెనక నుంచి వీడియో తీసి ఆ వీడియోలతో బెదిరించి లక్షలు దోచుకుంటున్నారంట. ఎటు వెళ్తుందండి భారతదేశం? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి.